అందరికీ నమస్కారం. సమాజంలో మనం ఉన్నత స్థితిలోకి ఉండాలి. మెయిన్‌గా ప్రతి మనిషికి కూడా ఒక పిచ్చుక చూడండి, ఏదైనా సరే చెట్టు మీద గూడు కట్టుకుంటుంది. నెస్ట్ అంటాం మనం. ఈ గూడు అనేది ఎందుకు కట్టుకుంటుంది? అది కూడా ఏ కిరాయిలోనో బతకొచ్చు, ఎవరి పంచలోనో బతకొచ్చు. కానీ పక్షికి కూడా స్వతంత్రత కోసం తన గూడు తాను కట్టుకుంటుంది. మరి మనిషి ఎందుకు తన సొంత ఇల్లు తాను పెట్టుకోడు? తన సొంత ఇల్లు మీద ఎందుకు మనసు పెట్టడు? ఈ ఇంట్లో కిరాయి ఉంటాడు, ఆ ఇంట్లో కిరాయి ఉంటాడు. చిన్నప్పుడు ఒక మారవాడిని కలిసేవాడిని. వాడు అనేవాడు, డబ్బు ఉంది కదా, నేను ఎందుకు సొంత ఇల్లు కట్టుకోను అంటే, ఎన్నో ఇల్లులు తిరగొచ్చు, ఎన్నో కొత్త ఇల్లు చూడొచ్చు అనేది తప్పది. మనము మన సొంత ఇల్లు కలిగి ఉంటే ఉన్న మానసిక స్థితి, ధైర్యం ఇంకెక్కడ ఉండదు. తల్లి ఆశీస్సులు బాగుంటే సొంత ఇల్లు కట్టుకోవడం, వాహనాలు, విలువైన వస్తువులు అన్నీ మనకు చేరుతాయి. కాబట్టి జాతకంలో మనకు ఉన్నటువంటి స్థిరచర ఆస్తుల యొక్క స్థానాన్ని ఎంత డెవలప్ చేసుకుంటే మనమంత గొప్ప వాళ్ళం అవుతాము. స్థిరంగా మనం ఉంటే నలుగురికి మనం మార్గదర్శకులం అవుతాం. కాబట్టి మీ జాతకంలో స్థిరచర ఆస్తులు పెంపొందడానికి కోసం నన్ను కాంటాక్ట్ చేయండి. మీ గోపాలయ్య గారు.